అంటే భారతదేశం ఏం చెప్పింది, నీ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోమని చెప్పింది. అయ్యా నేను కూడా మధ్యవర్తిత్వం చేయట్లేదు, జస్ట్ వాళ్ళు పాజ్ అడుగుతున్నారు అని చెప్పారు. సరే మనం ఏంటి ఎప్పుడైనా సరే ఓ పెద్దరికంగా వస్తున్న వాళ్ళే చీపోరా నువ్వు ఎదవానా మర్యాదగానే సరే చూద్దాం అంటాం. దాన్ని వాడు వెంటనే క్యాష్ చేసుకున్నాడు అనమాట ట్రంప్. అంతకు మించేయలేదు. ట్రంప్ ఆవేశంగా ముందు ప్రకటించేశారు. ట్రంప్కి తెలివితేటలు ఏంటంటే ఇప్పుడు తను ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పరువు పోతుంది అతనికి. తను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలది వాస్తవంగా మంచి నిర్ణయాలే, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నాడు. అలాంటి సందర్భంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మొన్న రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తే ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. ఆయన దాన్ని శాంతి దూతగా సెట్ చేద్దాం అనుకున్నప్పుడు జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కూడా ఓ పక్కన సెట్ చేద్దాం అనుకున్నప్పుడు జరుగుతూనే ఉంది. కనీసం ఇదన్నా నేను ఆపానని చెప్పుకుందాం అంటే, నేను కూడా ఓ నాయకుడిని అని చెప్పుకుందాం అని అర్జెంట్గా మాట్లాడాడు. అందుకని నెత్తినేసుకున్నాడు అనమాట. కానీ మన రెండు కీలక నిర్ణయాలు భారత్ తీసుకున్న ఒకటి పిఓకేని తిరిగి అప్పగించాలి అనేది, అలాగే ఉగ్రవాదులను కూడా మళ్ళీ మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళు. ఆ రెండు అసలు జరిగేవేనా అంటే ఇక్కడ బేసిక్గా ఇవి రెండు కూడా మన దాన్ని ఏమంటారు మీడియా స్పెక్యులేషన్స్ తప్పించి అవి అడిగారని నేను అనుకోను. అది అడిగినా జరుగుతాయని అడగం మనం. అవి అడిగితే చర్చలు దిగుతామని అనలేదా? జరిగితే అడిగితే చర్చలు జరుగుతాయని మనం అడిగామని నేను అనుకోను. అది స్పెక్యులేషన్ ఉంటుంది. బేసిక్గా సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే కాశ్మీర్